కొత్త సినిమా రిలీజ్ అంటే రేట్లు పెంచేస్తారు. పోనీ టికెట్ కొని లోపలికి వెళ్తే అక్కడ బాదుడే బాదుడు. 20 రూపాయల పాప్కార్న్ 200 అంటారు. 30 రూపాయల సమోసాకి 300 రేట్ పెడతారు. పోనీ పార్కింగ్ అయినా ఫ్రీగా ఇస్తారంటే అక్కడ కూడా నిలువు దోపిడీనే. హాల్లోకి ఎంటర్ అయింది మొదలు తిరిగి వెళ్లేదాకా నోట్లు తీస్తూనే ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే వాదనతో ఒక ఉద్యమమే మొదలైనట్టు కనిపిస్తోంది. పైరసీ చూడొద్దంటారు, పైరసీ చేసే వాళ్ళను ఉరి తీయాలంటారు. మరి ఓ ఫ్యామిలీతో సినిమాకొచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారా? సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టామని స్టేజ్ మీద ఎమోషనల్ అవుతారు. మరి అదే ఎమోషన్ తో సినిమా చూడాలని వస్తున్న అభిమానుల దిల్ ఖుష్ చేస్తున్నారా? బ్రేక్ ఈవెన్ ఇంత, ప్రాఫిట్స్ ఇంత అని లెక్కలేసుకుంటారు. మరి సామాన్య ప్రేక్షకుడి జేబులో ఏ స్థాయిలో చిల్లు పడుతుందో ఆలోచిస్తున్నారా? ఎస్, ఇప్పుడివే విషయాల చుట్టూ తెగ చర్చ నడుస్తోంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు దోపిడీ కేంద్రాలుగా మారాయనే మాట బలంగా వినిపిస్తోంది. సామాన్యుడు సరదాగా కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే ఓ భారీ బడ్జెట్టే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL ఓ ఉద్యమాన్నే చేస్తామంటోంది. బయట 20 రూపాయలకు దొరికే పాప్కార్న్ కు థియేటర్లో 200, 300 వసూలు చేస్తున్నారు. అలాగే ఓ వాటర్ బాటిల్ కు 50 నుంచి 100 రూపాయలు, ఓ కప్పు కాఫీకి 150 రూపాయలు తీసుకుంటున్నారంటూ సంధ్యా థియేటర్ దగ్గర ఆందోళనకు దిగారు PYL కార్యకర్తలు. పార్కింగ్ ఫ్రీ అన్న నిబంధనలను సైతం లెక్క చేయకుండా డబ్బులు లాగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమానికి సైతం పూనుకున్నారు. ఈ సంతకాలన్నింటినీ సంబంధిత అధికారులకు అందజేసి దోపిడీని అరికట్టేలా పోరాటం కొనసాగిస్తామంటున్నారు. 30 రూపాయలది 300కి అమ్మడము, 40 రూపాయలది 400కి అమ్మడము, ఒక టికెట్ ధరకు మించి రెండింతలుగా వసూలు చేస్తా ఉన్నారు. అయితే పేద ప్రజలు సినిమాలు చూడకూడదా? పేద ప్రజల తరపు నుంచి మేము అడగకూడదా? అడిగే క్రమంలో మమ్మల్ని సంతక సేకరణ చేసే సమయంలో కూడా వాళ్ళు లోపల అడగకూడదు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఖండించడం జరిగింది. దాన్ని మేము దాన్ని కంపల్సరీ మేము పేద ప్రజల నుంచి మేము అడుగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏంటంటే పార్కింగ్ ప్లేసు ఉచితంగా ఇవ్వాలి. GHMC నిబంధనల ప్రకారంగా పార్కింగ్ సౌకర్యం ఉచితంగా ఉంచి, అదే విధంగా వాటర్ సౌకర్యం కూడా ఉచితంగా ఉంచాలి. అలాంటివి చేయకుండా కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని పెంచి పోషిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఐబొమ్మ లాంటి పైరసీ సమస్య ఇండస్ట్రీకి తలనొప్పిగా మారితే ఇప్పుడు సినిమా టికెట్లు, ఫుడ్ కోర్ట్ల దోపిడీపై తిరుగుబాటు మొదలైంది. సినీ పెద్దలు సైతం కలుస్తామంటున్నారు PYL ప్రతినిధులు. పైరసీ ఇంతలా విస్తరించడానికి, జనం పైరసీ సినిమాలకు అలవాటు పడ్డానికి విపరీతంగా పెరిగిన ఈ రేట్లే కారణమనే వాదన వినిపిస్తున్నారు. అటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.